హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మనం ఒక పెట్ని అయితే చూస్తున్నాం. మోస్ట్ కామన్గా డాగ్ని చాలామంది పెట్గా పెంచుకుంటూ ఉంటారు. అండ్ షిట్జూస్ అయితే చాలా ఎక్కువగా అందరూ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ షిట్జూ డాగ్స్ అనేవి చాలా చిన్నగా, మెయింటెనెన్స్ చాలా తక్కువగా అండ్ ఫుడ్ ఆర్ పాటీ హ్యాబిట్స్లో చాలా కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్లో నేను లాస్ట్ 1 yearగా పెంచుకుంటున్న ఒక షిట్జూ డాగ్ గురించి అయితే చెప్తాను. నేను కూడా ఒక పెట్ని అయితే పెంచడం జరుగుతుంది. ఆ పెట్ పేరు జూనియర్ అని అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను మీకు జూనియర్ని అయితే పరిచయం చేస్తాను, పదండి. వీడే జూనియర్. లాస్ట్ 1 yearగా వీడిని నేనైతే పెంచుకోవడం జరుగుతుంది. నేను ఈ జూనియర్కి అయితే చాలా ఎడిక్ట్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా లవ్లీ పెట్, ఎంతో లాయల్గా, అస్సలు నాయిస్ చేయకుండా, ఇది డాగ్ కింద కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ కింద అయితే అందరితో చాలా బాగా కలిసిపోతుందని చెప్పాలి. ఈ జూనియర్కి ఎస్పెషల్గా పడుకునేటప్పుడు కంఫర్ట్ కోసం నేను ఒక మంచి బెడ్ని అయితే చాలా రోజులుగా వెతుకుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఈ జూనియర్కి అయితే ఒక మంచి బెడ్ కొందామని వెతికే ప్రాసెస్లో స్లీపీ క్యాట్ నుంచి మంచి డాగ్ బెడ్స్ అయితే అందుబాటులోని అని చెప్పారు. ఈరోజు మన ఎపిసోడ్లో స్లీపీ క్యాట్ నుంచి ఒక డాగ్ బెడ్ని అయితే అన్బాక్స్ చేసి ఓపెన్ చేసి దాని యొక్క క్వాలిటీ అండ్ దాని డీటెయిల్స్ని అయితే మీకు చూపిస్తాను, పదండి. ఈ స్లీపీ క్యాట్ బెడ్ని అయితే మనం అమెజాన్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఈ బెడ్ మనకి దాదాపుగా 2200 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. అంటే బెడ్ మీద మీ పెట్ యొక్క పేరును కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్ బెడ్ ప్రైస్ వచ్చి 2000 రూపీస్ ఉండగా వీళ్ళు 200 రూపీస్ ఎక్స్ట్రా ఆ నేమ్ ప్రింటింగ్కి, అంటే వీళ్ళు నేమ్ని స్టిచ్ చేసి దాని మీద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ బెడ్లో మనకి 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి హార్డ్ ఫోమ్ అంటే ఆర్థోపెడిక్ బెడ్ అండ్ 2 సాఫ్ట్ కుషన్ బెడ్. దీంట్లో మొత్తం మనకి 3 వెరైటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. రెడ్, గ్రే అండ్ బ్లూ కలర్. ఈ 3 వెరైటీస్లో నేనైతే పర్సనల్గా బ్లూ కలర్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ బెడ్ను ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో, లుక్ విధంగా అండ్ మన జూనియర్ పడుకున్నప్పుడు దాని కంఫర్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను, పదండి. ఈ మ్యాట్రెస్ని మనం బాక్స్లోంచి అన్బాక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే చూడొచ్చు. ఇది ఒక ఎక్స్ట్రా లార్జ్ సైజ్ బెడ్. ఇది చాలా చాలా పెద్దగా ఉంది. 2200 రూపీస్లో ఈ సైజ్ అయితే మనకి చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ కింద మనం చూసినట్లయితే జూనియర్ అని కస్టమైజ్ నేమ్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ బెడ్ని ఎస్పెషల్గా వీళ్ళు ఒక జిప్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జిప్ని మనం ఓపెన్ చేసి దీంట్లో లోపల ఎటువంటి మెటీరియల్ ఇచ్చారో కూడా మనం చూడొచ్చు. ఇవంతా సాఫ్ట్ ఫోమ్ మెటీరియల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఈ పైన ఉన్న అవుటర్ కవర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఓపెన్ చేసి వాష్ చేసుకోవడం వల్ల మెయింటెనెన్స్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా జూనియర్ని ఈ బెడ్ మీద పడుకోబెట్టి దీని విశేషాలు ఏంటో మీకు ముందు చూపిస్తాను, పదండి. ఈ మ్యాట్రెస్ని అన్బాక్స్ చేసిన తర్వాత మనం ఈ విధంగా అయితే చూడొచ్చు. ఈ బెడ్ చాలా చాలా ఫ్లఫీగా ఉంది. డాగ్స్ అయితే ఈ బెడ్ని చాలా ఇష్టపడతాయని చెప్పాలి. ఇది చాలా కుషనింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనం ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ జూనియర్ అని మనమైతే ఈ నేమ్ని కస్టమైజ్ చేయించడం జరిగింది. దీనికి వీడు ఎక్స్ట్రా 200 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఈ బ్లూ కలర్ బెడ్ మీద ఈ ఎల్లో కలర్ నేమ్ అయితే చాలా ఎవిడెంట్గా కనపడుతుంది. దాంతోపాటు వీడు ఒక పా సింబల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బెడ్లో వీళ్ళు చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్లయితే జూనియర్ గారు చాలా కంఫర్టబుల్గా పడుకున్నాడు ఇక్కడ. ఇంకా ఈ బెడ్ విషయానికి వస్తే ఇది మనకి స్క్రాచ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. అంటే పొరపాటున పెట్స్ ఏ విధంగా పాడు చేసినా దీన్ని వాష్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది ఒక జిప్పర్ మెటీరియల్లో రావడం వల్ల దీనిపైన ఉన్న కవర్ని ఈజీగా మనం ఎప్పటికప్పుడు తీసుకుని వాష్ చేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పాలి. మీరు చూసినట్లయితే జూనియర్ గారు చాలా కంఫర్టబుల్గా పడుకున్నాడు. కొత్త బెడ్ బాగుందా జూనియర్? ఆర్ యూ హ్యాపీ? ఈ బెడ్లో మనకి మొత్తం 4 సైజెస్ అయితే వస్తాయి. స్మాల్, మీడియం, లార్జ్ అండ్ ఎక్స్ట్రా లార్జ్. మీరు స్మాల్ అండ్ మీడియం సైజ్ ఆర్డర్ చేసినట్లయితే కాస్ట్ అయితే ఇంకా తగ్గుతుంది. ఇది ఒక ఎక్స్ట్రా లార్జ్ సైజ్ బెడ్. ఇది చాలా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంటే పెద్ద డాగ్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చిన్న డాగ్స్కి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. దీన్ని మనం ఇందాక చెప్పినట్టుగా 2200 రూపీస్కి ఇంక్లూడింగ్
కస్టమైజ్డ్ నేమ్తో మనం అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఈ బెడ్ని ఇప్పుడు మనం క్లియర్గా క్లోజప్లో చూద్దాం పదండి. ఈ రోజు ఎపిసోడ్లో మనం ఈ స్లీపీ క్యాట్ మ్యాట్రిక్స్ యొక్క విశేషాలను అయితే మనం చూసాం కదా. మీ ఇంట్లో కనుక ఒక పెట్ ఉంటే కంపల్సరీగా ఈ మ్యాట్రిక్స్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీని క్వాలిటీ కానీ అండ్ ప్రైస్ విషయానికి వస్తే చాలా అఫోర్డబుల్గా ఉంది. ఇంకా మ్యాట్రిక్స్ విషయానికి వస్తే మీ పెట్ సైజుని బట్టి మీకు కావాల్సిన మ్యాట్రిక్స్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంతటితో ఈ స్లీపీ క్యాట్ మ్యాట్రిక్స్ యొక్క విశేషాలు ఈ ఎపిసోడ్లో మనం ముగిద్దాం. వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.